చదువుకుందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28 వరకు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన ఎంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన్ని వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే, నశించిన గొర్రెల యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకును నేను పంపబడలేదన్ను. ఆయనను ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవ కలిగిన ప్రభా, యేసుక్రీస్తు ప్రభారి ఉన్నతమైన నామంలో మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదే కాలం సజీవులంగా మీ పాదాల దగ్గర ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి తండ్రి, మీ నామంలో కూడి ప్రార్థించడానికి మీరు చూపించిన కృప అంతటిని బట్టి వందనాలు. మీ మంచితనం అంతటిని బట్టి వందనాలు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు మా జీవితంలో ఉన్నందుకు వందనాలు. మీరు ఇచ్చిన గొప్ప రక్షణకే వందనాలు. మీ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి వందనాలు. మీ లేఖన భాగనాలు బట్టి వందనాలు తండ్రి. మమ్మల్ని ఎంతో మీ వాక్యం ద్వారా మనం బలపరుస్తూ వస్తున్నావు, పోషిస్తూ వస్తున్నావు తండ్రి. మానవుడు రొట్టె వలన కాదు కానీ తండ్రి, మీ నోటి నుండి వచ్చి మాట వల్ల జీవిస్తాడని మీరు సెలవిచ్చిన గొప్ప తండ్రి నాయన. మీకు వందనాలు. యోగ్యురాలు నాయన, నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మీ రక్తంతో కడగండి, నన్ను పవిత్రపరచండి. మీ బిడ్డలెదురుగా నాయన నన్ను బలంగా వాడుకుంటూ రండి. వాక్యం మీద ప్రభా, మీ వారు తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడితేనే మా మేము ఉజ్జీవింపబడతాం తండ్రి. మా జీవితాల్లో మేము బలపరచబడతాం నాయన. మీరే మీ స్వరం వినిపిస్తురమ్మని, నన్ను మీ పాదాల దగ్గర మరుగుపరుచుకోమని, మీ నాయన మీ సిలువ చాటును మరుగుపరిచి మీ సన్నిధి మాతో ఉంచమని, మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ సమయాన్ని దీవెనకరంగా మారుస్తారమ్మని యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగంలో యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభు ఆ ప్రాంతానికి వచ్చారు. దేవుడు మనం కొన్ని లేఖన భాగనాలు చూసుకుంటే, ఎవరు అవసరతలో ఉన్నారో, ఎవరు ఏ పరిస్థితులు నుండి వెళ్ళారో ఆ ప్రాంతాల గుండా దేవుడు వెళ్తూ వచ్చారు. అనేక విషయాల్లో జక్కయ్య చెట్టు మీద ఉన్నప్పుడు జక్కయ్య దగ్గరికి వెళ్ళిన దేవుడు. తర్వాత దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించి మన గుడ్డివారు రోడ్డు పక్కన ఉంటే అంత జన సమూహంలో కూడా వాళ్ళ స్వరం ఆయన వినగలిగాడు. అలాగే ఈ కనాను స్త్రీ ఆయన గురించి విన్నది. ఇక్కడ కూడా ఉంది. మార్కు సువార్తలో కూడా 7వ అధ్యాయము అక్కడ కూడా అపవిత్ర ఆత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడెను. ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడని తను విని ఆ ఆయన వెంబడిస్తూ వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్తే దేవుడు ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలానికి తను కూడా వెళ్తూ వచ్చింది. తను సిగ్గుపడలేదు, వెనుకకు మళ్ళలేదు. ప్రభు తనతో మాట్లాడకపోయినా ఆయన్ని వెంబడిస్తూ వచ్చింది. ప్రభువా, నా కుమార్తెని కాపాడు, నన్ను కరుణించు. ఆ ప్రార్థనలో చూడండి ఎంత దీనత్వమో, ఎంత తగ్గింపు ఉందో. తన కుమార్తె అంటే దెయ్యం పట్టిన ఆ బిడ్డ ఎంత బహుగా బాధపడుతుందని తల్లికి ఎంత బాధ, దుఃఖం చూడండి. ఆ బిడ్డ ఎంత దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, వారు కంట్రోల్లో ఉండరు. ఆ బిడ్డని చూడగా నా తల్లి, నా బిడ్డకి ఈ స్వస్థత ఎవరూ ఇవ్వలేరు, ఎవరూ బాగు చేయలేరు, ఈ దెయ్యాన్ని ఎవరు వెళ్ళగొట్టగలేరు, కానీ ఆయన గురించి విన్నదంట. మన ప్రభు ఎంత గొప్ప దేవుడో విని ఆయన పాదాల దగ్గరికి వచ్చి, నా బిడ్డ విషయంలో సహాయం చేయి ప్రభువా, నా బిడ్డను మీరు కరుణించండి తండ్రి, మీరు కరుణిస్తేనే కానీ నా బిడ్డ బాగుపడదు. ఆ వీధుల్లో నుంచి ఆమె వెళ్ళేటప్పుడు తన అలా ప్రభువును కరుణించమని అడిగినప్పుడు తను సిగ్గుపడలేదు, తను వెనకకి వెళ్ళలేదు. ప్రభు తనకి సమాధానం ఇచ్చిందాక ఆయన పాదాలు విడిచిపెట్టలేదు. ఎంత విశ్వాసం చూడండి. ఆమె యూదురాలు కాదు, ఆమె క్రీస్తు దేశస్తురాలని ఉంది.
కనాను స్త్రీ మాట దేవుడిని ఎరగనామె కానీ దేవుడి గురించి విన్నది. మనం రక్షించబడ్డాము, ఆయన రక్తంతో కొనుక్కున్న బిడ్డలము. మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఆ స్త్రీకి ఎంత విశ్వాసం ఉంది. ఆఖరికి ఆయన శిష్యులు ఏమని చెప్పారంటే, ఈమె ఏంటి మనతో వస్తుంది, మనతో కేకలు వేసుకుంటూ వస్తుంది. శిష్యులు విసిగిపోయారు. ఈమెకి ఏదైనా చెప్పి పంపించవచ్చు కదా! ఈమె కేకలు మేము వినలేకపోతున్నాము. ఈమె మనం ఎక్కడికెళ్తే అక్కడ మనల్ని వెంబడొస్తుంది. అంటే శిష్యులైనా విసిగిపోయారు. కానీ ఆమె అంత అపహాసించి వాళ్ళు ఎంతో చులకనగా ఆమెను చూసినా కూడా ఆమె మాత్రము తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ప్రభు పాదాలు విడిచిపెట్టలేదు. తన కుమార్తెను బాగు చేయగల సామర్థ్యం గల, శక్తి గల దేవుడిని ఆయనని, నా ప్రభువుని ఆయన బ్రతిమలాడుకుంటూ వచ్చింది. నువ్వు తప్ప నాకు ఏ దిక్కు లేదు ప్రభువా. ఎవరు ఈ పరిస్థితి నుండి నా కుమార్తెను కాపాడలేరు. ఆ ఎంత విశ్వాసము మనకు కూడా ఉండాలి. మనం కూడా మన ప్రభు ఎవరు? మనల్ని రక్తంతో కొనుక్కున్నారు. ఆయన ప్రాణం ఇవ్వడానికి కూడా ఆయన దీయలేదు. ఆయన ప్రాణం పెట్టినంతగా, సిలువ మరణం పొందినంతగా ఆయన మన కొరకు ఆ సిలువలో త్యాగం చేశారు. ఆ ప్రేమకు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాము? ఇలా మనం ఆయన సిలువను హత్తుకుంటున్నాము. ఎంత విశ్వాసం ఆయనలో ఉంది. మన దేవుడెవరు? సజీవుడు. మన దేవుడెవరు? వినే దేవుడు. మన దేవుడెవరు? చూచే దేవుడు. మన దేవుడెవరు? ఆ పరిస్థితుల నుంచి విడిపించగల సామర్థ్యం గల, శక్తి గల దేవుడు. అట్టి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన విశ్వాసం ఎలా ఉంటుంది? మనం అట్టి విశ్వాసాలు ఎన్నో ప్రార్థన చేస్తాం, ఎన్నో విషయాల గురించి. వెంటనే జవాబు రాకపోతే మనం ఎంతో విసిగిపోయే వాళ్ళని, నిరుత్సాహపడే వరంగా ఉంటాం. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని నెలల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఈ కార్యము జరగట్లేదు. ఎలా అంటే ప్రభువునే మనం శోధించే వరం. ఆమెతో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యేసు ప్రభు వారు ఆమె అలాగా, ప్రభువా నా బిడ్డను కాపాడు, నా బిడ్డను కరుణించు, నాకు సహాయం చేయి. ఆమె ఆ 2 మాటలే, ప్రభువా నాకు కరుణించి నా బిడ్డకు సహాయం చేయి. ఆయన్ని వెంబడిస్తూ వెళ్తుంది. కానీ ప్రభు అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూ వస్తున్నారు. ఆమె ఎంత విశ్వాసంతో నన్ను అడుగుతుంది అని ఆయన పరీక్షిస్తూ వస్తున్నారు. అలా పరీక్షిస్తున్నప్పుడు లాస్ట్‌కి ఆఖరికి ఏమవుతుంది? ఆయన నోరు తెరిచి ప్రభువారు ఒక్కటే మాట అంటారు, అమ్మా నేను నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చాను గాని నేను ఎవరి దగ్గరికి పంపబడలేదు. కానీ అయినను ఆ మాట ఎంత గూఢార్థం ఉందో చూడండి. ఆ మాటలో ఎంత మర్మం ఉంది. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చెయ్యి. మనం అంత తగ్గింపు ఉంటుందా మన ప్రార్థనలో? అంత దీనత్వం ఉంటుందా? ఆయన నేను నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజల దగ్గరికే పంపబడ్డాను గాని నేను ఎవరికి కాదు ప్రభా. నువ్వు లోక రక్షకుడువు, నువ్వు సర్వ సృష్టికర్తవు, నీవే దేవుడు, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు. నువ్వే సమస్తమును చేయగల సామర్థ్యం గల దేవుడు ప్రభా అని ఆయనకు వచ్చి మొక్కి ఆయన పాదాల దగ్గర నాకు సహాయం చేయి ప్రభా. మళ్ళీ దేవుడు రెండోసారి నోరు తెరిచి, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె ఎంత యథార్థంగా తన స్థితిని ఒప్పుకుంటది. నిజమే ప్రభువా. మనం ఒప్పుకోగలుగుతున్నామా మన స్థితిని? మనం ఎందులో హెచ్చించుకుంటున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. ఆ మాట చూడండి, నిజమే ప్రభువా. ఆయన కుక్క పిల్లలతో పోల్చినా కూడా తను ఏంటి, నా కుమార్తెను బాగు చేస్తుందని కదా ఈయన పాదాల దగ్గరికి వచ్చాను, నన్నేంటి కుక్క పిల్లలతో పోలుస్తున్నారు ఈయన అని అనలేదు. నిజమే ప్రభువా. ఆ మాట ఎంత ప్రభువును కదిలించింది. ఆ మాట ప్రభు హృదయాన్ని మార్చింది. ఆ మాట ప్రభు ఆమె పట్ల కనికరం చూపించేటట్టు ఆ మాట సహాయం చేసింది. ఆ మాట 7వ అధ్యాయంలో ఉంటది. 7వ అధ్యాయంలో ఏముంటది? ప్రభు ఏమంటాడంటే, ఈ మాట అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము. ఏ మాట చెప్పింది? నిజమే ప్రభువా, నిజమే తండ్రి, నేను అలాంటి దాన్ని, నా స్థితి అలాంటిది. మనం రక్షించబడక ముందు
మన స్థితి ఎలా ఉంది? మనం కూడా లోకస్తులంగా లోకంలో ఉన్న వాటిని అనుసరిస్తూ లోకంతో నశించిపోతున్న మనల్ని కూడా దేవుడు వెదకి రక్షించుకున్నాడు. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. మొదట ఆయన దేవుని ఎరుగటియు, దేవుని చేత విశేషంగా ఎరగబడుటయు గొప్ప విషయం. ఆయన మనల్ని మంచివారని మన దగ్గరికి రాలేదు. మనం నీతిమంతులని రాలేదు. మనం ఏ మంచితనం లేదని మనల్ని ప్రేమించి మనల్ని రక్షించుకున్నారు. నిజమే ప్రభువా! మన రక్షణ ఎంత ఇలువైనది, ఎంత ఇలువైనది ఆ రక్షణ. ఆ రక్షణ కొరకు ఆయన చేసిన క్రయాన్ని తెలుసుకుంటే, ఆ సిలువలోని మనల్ని చూసుకుంటే, మన నిజస్థితి మనకు తెలుస్తది. మనం ఆ దీన ప్రార్థన మనలో ఉందా? నిజమని మన స్థితి మనం ఒప్పుకోగలుగుతున్నామా? అది ప్రభువుకి ఇష్టమైంది. నువ్వు ఆ మాట అన్నావు చూడు, నువ్వెళ్ళమ్మా. నువ్వు ఆ మాట అన్నావు. నిజమే. నీ స్థితి ఏంటో నువ్వు యథార్థంగా ఒప్పుకున్నావు. ప్రభు దగ్గరకొచ్చిన వారు తగ్గించుకోవాలి. ఆయన ఎంత రిక్తునిగా తగ్గించుకొని ఈ లోకానికొచ్చారో, ఆయనకు దగ్గరకొచ్చిన వాళ్ళని మనం కూడా అంతగా తగ్గించుకోవాలి. విశ్వాసంలో, నమ్మకంలో, ప్రార్థనలో ఆయన మీద ఆధారపడాలి. పడడానికి మనం సిద్ధపడాలి. ఆ విధంగా ఆయన మీద ఆధారపడాలి. ఆ స్త్రీ అదే చేసింది. ప్రభువా, నా బిడ్డని కరుణించు. నాకు సహాయం చెయ్యి. తను ప్రభు ఏదైతే చెప్తూ వచ్చారో దానికి ఆ మాటకి ఆమె ఎదురు మాట్లాడలేదు. నిజమే ప్రభువా! ఆయనను నువ్వు నాకు సహాయం చేసే దేవుడు తండ్రి. ఆ విశ్వాసాన్ని ప్రభు ఎంతగా గొప్పగా చెప్పాడంటే, నీ విశ్వాసం అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఆ మాట చూడండి. నీ విశ్వాసం గొప్పది. ఆ గొప్పదన్నమాట. మనల్ని బట్టి దేవుడు అలా చెప్పగలుగుతున్నారా? అమ్మ అని పేరు దగ్గర మన పేరు పెట్టుకుందాం. నీ విశ్వాసము గొప్పదని మనల్ని చూసి దేవుడు చెప్పగలుగుతున్నారా? ఆయన ప్రార్థనలో మనం కనిపెట్టగలుగుతున్నామా? మనం ఇంకా జవాబు రావట్లేదు. ఏ విషయాల్లో, మన కుటుంబ విషయంలో, పరిచర్య విషయంలో, సంఘ విషయంలో, బిడ్డల విషయంలో, ఏ విషయంలో మనం ప్రార్థిస్తున్నామో, ఆ విషయాల కొరకు మనం ఆయన చెప్పే వరకు, ఆయన జవాబిచ్చే వరకు మనం కనిపెట్టుకునే వారుగా ఉంటున్నామా? లేకపోతే మనం మానవ ప్రయత్నాలు, మన తలంపులు, ఆలోచనల ద్వారా మన సొంత ప్రయత్నాలు చేసి, మనం దేవుడికి ఎంతో ఆయస్కరంగా ఉంటున్నాము. ఈరోజు పరీక్షించుకుందాం. అట్టి శ్వాసం, ఆ స్త్రీకున్న శ్వాసం మనకుందా? ఆ స్త్రీ ఎంతగానో ఆ ఈదులో ఆయన్ని వెంబడిస్తూ శిష్యులు ఆమెని కేకలు వేస్తుంది ఈమెను పంపించి మన దేవుణ్ణి ఏడుకున్నారంట. అంటే వాళ్ళు ఎంతగా విసిగిపోయి ఉండొచ్చు శిష్యులు కూడా. కానీ ప్రభు మాత్రం విసిగిపోయే దేవుడు కాదు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదు. ఏ పరిస్థితిని బట్టి మనం ఎవరికి మానవులకి చెప్పుకోలేని పరిస్థితులు ఆయన ముందు చెప్పుకున్నప్పుడు ఆయన ఆలకించే దేవుడు. మన దేవుడు ఎవరు? ఆలకించే దేవుడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. ఏప్రిల్ 16 ఏప్రిల్ 11 దేవుడు అక్కడ ఏంటి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండట అసాధ్యమంట. ఆయన దగ్గర దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన ఎదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలంట. నిజంగా ఆ మాట ఎంత గొప్పది. మన విశ్వాసం ఎలా ఉంది? ఆయన దగ్గరకు వచ్చిన వాడు ఆయన ఉన్నాడని, మన దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నాం. మన దేవుడు గొప్పవాడని నమ్ముతున్నాం. మన విశ్వాసం అటు విధంగా ఉందా? ఆ స్త్రీ వెంటనే నువ్వు ఆ మాట చెప్పావు కదమ్మా, వెళ్ళు, నీ కుమార్తె రక్షించబడుతుంది, నీ కుమార్తె బాగైంది. ఆమె వెంటనే ఆ చెప్పిన మాట ప్రకారం ఇంటికొచ్చి చూస్తే దెయ్యం 7 మార్కు 29వ వచనములో అందుకాయన ఈ మాట చెప్పినందున ఎల్లుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండటియు దెయ్యం వదిలిపోయి ఉండటియు చూచెను. ఎంత దేవుడు స్వస్థపరిచాడు. తన కుమార్తెకి బాగయ్యే వరకు ఆయన పాదాలు వదిలిపెట్టలేదు. కుమార్తెని ఇంట్లో వదిలేసింది. కుమార్తె ఏమైనా ఇంక తను పట్టించుకోలేదు. కానీ దేవుడు తన బిడ్డను బ్రతికిస్తాడు, తను బాగు చేస్తాడని ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుని ఆయన
జవాబిచ్చి ఆమె విశ్వాసాన్ని పరీక్షించి, ఆమె విశ్వాసం గొప్పదని ఆయన చెప్పి, ఆ బిడ్డని స్వస్థపరిచేదాకా ఆయన పాదాలు విడిచిపెట్టలేదు. మన విశ్వాసం ఎలా ఉంది? హ్మ్. మార్కు సువార్త 6 అధ్యాయము 5వ వచనంలో, అందువలన కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మే మరి ఏ అద్భుతమో ఆయన అక్కడ చెయ్యి జాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను. కొంతమంది అవిశ్వాసాన్ని బట్టి అక్కడ అద్భుత కార్యాలు చేయలేదంట దేవుడు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడ్డారంట. ఏంటి, నేనున్నాను కదా! నేను వీరికి దేవుడిని కదా! వీళ్ళ రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను వీళ్ళని. నా బిడ్డలకేంటి ఈ అవిశ్వాసం? అవిశ్వాసం వల్ల ఎంత దేవుడే ఆశ్చర్యపోయాడంట. అలా ఉన్నామా? లేతే విశ్వాసమును కర్త, అది కొనసాగించు యేసు వైపు మనం చూస్తున్నామా? మన దృష్టి, మన మనసు ఆ స్త్రీ ఎలాగైతే ఆయన మీదే కేంద్రీకరించి, ఆయన వైపే చూస్తూ, ఆయనలోనే తన బిడ్డని బాగు చేస్తాడని ఆయన పైన ఆధారపడినప్పుడు, ఆ కుమార్తె స్వస్థపరచబడి, ఆ తల్లి ఎంతో సంతోషించింది. ఎంతో ఆనందించింది. ప్రభువుని ఎంతో మహిమపరుస్తుంది. మనం కూడా అట్టి విధంగా విశ్వాసంలో ప్రభు వైపు చూస్తూ, మనం కూడా ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడుతూ ముందుకు సాగాలని ప్రభు పాదాల దగ్గర ప్రార్థిద్దాం. అట్టి విశ్వాసం దేవుడు మనకు దయచేయను గాక. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.